ఆ రోజు ఏప్రిల్ 13th 2025 దిండిగల్ డిస్ట్రిక్ట్ తమిళనాడులోని కొడైకెనాల్కి వెళ్ళే రూట్లో తరుమతుపట్టి అండ్ పంద్రిమలై అనే ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డుకి పక్కనే కొంచెం దూరంలో అమైతి సొలై అనే ఒక మంచి టూరిస్ట్ స్పాట్ కూడా ఉంది. ఆ ప్లేస్కి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వచ్చి అక్కడున్న మంచి నేచర్ని వ్యూని చూసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ అక్కడికి ప్రజలు కూడా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటారు. సో అలాంటి టూరిస్ట్ స్పాట్కి కొంచెం దూరంలోనే ఒక ఫారెస్ట్ ఏరియా లాంటిది కూడా ఉంది. అండ్ ఆ ఫారెస్ట్ ఏరియాలో కూడా మొత్తం చెట్లు, కొండలు, ఈ గుట్టలు, గుంతలతో నిండిపోయి ఉంది. అలాంటి ప్లేస్కి ఎక్కువ ప్రజలు కూడా వెళ్ళే వాళ్ళు కాదు. అలాంటి ప్లేస్కి ఓన్లీ ఆ చుట్టుపక్కల ఉన్న విలేజ్ వాళ్ళు, ఈ మేకల కాపర్లు, ఈ గొర్రెల కాపర్లు, ఆవులను మేపే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే ఈ ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళి వీటన్నిటిని మేపుకొని వస్తూ ఉండేవాళ్ళు. సో వీళ్ళు ఫ్రీక్వెంట్గా ఆ ప్లేసెస్కి వెళ్తుంటారు కాబట్టి ఆ ఫారెస్ట్ ఏరియాలో ఎక్కడ ఏముందో వీళ్ళందరికీ బాగా తెలుసు. అయితే ఎగ్జాక్ట్గా 1 month బ్యాక్, అంటే లాస్ట్ మంత్ ఏప్రిల్ 13th రోజు కూడా ఆ రోజు ఉదయాన్నే కొందరు మేకలను తీసుకొని మేపుకురావడానికి ఆ ఫారెస్ట్ ఏరియా సైడ్ వెళ్ళారు. సో అలా వీళ్ళు ఆ రోడ్డు దిగి ఆ మేకలని అడవిలో సైడ్కి మెల్లగా తీసుకెళ్తూ ఉండగా కొంచెం దూరంలో ఎండిపోయిన బావి ఉంది. అది ఆల్మోస్ట్ ఒక 60 feet కూడా ఉంటుంది. అయితే ఆ బావిలో ఏదో కాలిపోయినట్టు వీళ్ళకి కనిపించింది. స్టార్టింగ్లో ఏముంటుందిలే, ఏదో కాల్ చేసి ఉంటారులే అని అనుకున్నారు. కానీ కొంచెం దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం షాక్ అయిపోయారు. ఎందుకంటే అది 95% మొత్తం కాలిపోయిన ఒక మనిషి బాడీ కనిపించింది. వెంటనే వీళ్ళందరూ భయపడి టెన్షన్తో దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కాల్ చేసి జరిగిన ఈ విషయం మొత్తం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. అండ్ ఈ విషయం తెలుసుకున్న వెంటనే పోలీస్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చేసి ఫారెన్సిక్ టీంని కూడా పిలిపించారు. అక్కడ పోలీసులు కానీ ఫారెన్సిక్ టీం వాళ్ళు కానీ సరౌండింగ్ మొత్తంలో ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో అని చాలా కష్టపడి మొత్తం వెతికిర్రు. కానీ అక్కడ వీళ్ళకి ఎలాంటి క్లూ కూడా దొరకలేదు. అండ్ ఆ బాడీని నిప్పంటించడం కోసం యూజ్ చేసిన వస్తువులు కూడా ఏమీ దొరకలేదు అక్కడ. సో అక్కడ టీం మొత్తం ఎంత ట్రై చేసినా ఒక్క క్లూ కూడా కలెక్ట్ చేయలేకపోయినారు. అసలు ఆ బాడీ more than 95% కాలిపోయి ఉండేసరికి అది అమ్మాయి బాడీయా లేదా అబ్బాయి బాడీయా కూడా కనిపెట్టడం చాలా కష్టమైపోయింది. అసలు ఆ బాడీ ఎవరిది, అది హత్యనా ఆత్మహత్యనా? ఒకవేళ ఆత్మహత్య అయి ఉంటే ఈ రిమోట్ ఏరియాలోకి వచ్చి చనిపోవాల్సిన అవసరం ఏముంది? లేదా ఒకవేళ హత్య అయి ఉంటే ఈ హత్య వెనుక కారణం ఏంటి అండ్ చంపింది ఎవరు? అండ్ వీటన్నిటికంటే ముఖ్యంగా అది అమ్మాయి బాడీయా అబ్బాయి బాడీయా? అండ్ ఒక చిన్న క్లూ ద్వారా పోలీస్ వాళ్ళు ఈ కేసుని ఎట్లా సాల్వ్ చేసిర్రు అనే విషయాలు మొత్తం మనకు తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే వాళ్ళకి నా గురించి చిన్న ఇంట్రో ఆ వీడియో లాస్ట్లో ఇస్తా. ఎందుకంటే ఇప్పుడు స్టోరీని డిస్టర్బ్ చేయొద్దు అనుకుంటున్నా. ఇక లేట్ చేయకుండా ఆ కేసులో ఏం జరిగిందో క్లియర్గా తెలుసుకుందాం. సో ఆ స్పాట్కి వచ్చిన పోలీసులు అండ్ ఫారెన్సిక్ టీం వాళ్ళు ఆ సరౌండింగ్స్ మొత్తం చాలా డీప్గా ఎగ్జామైన్ చేయడం స్టార్ట్ చేశారు, ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో అని. కానీ వాళ్ళు ఎంత డీప్గా ఎగ్జామైన్ చేసినా కూడా ఒక్క క్లూ కూడా దొరకలేదు. అండ్ ఈవెన్ వాళ్ళు ఆ బాడీని కాల్చడానికి యూజ్ చేసిన బాటిల్ కానీ ఈవెన్ మ్యాచ్ బాక్స్ కూడా అక్కడ ఏమీ దొరకలేదు. సో వెంటనే పోలీస్ వాళ్ళు ఆ కాలిపోయిన బాడీని కలెక్ట్ చేసుకొని అటాప్సీకి పంపించారు. అటాప్సీ అంటే ఇంకేదో కాదు, అటాప్సీ అన్నా పోస్ట్ మార్టం అన్నా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. ఒక మనిషి లేదా ఒక వ్యక్తి ఎట్లా చనిపోయారో, చనిపోవడం వెనుక రీజన్ ఏంది అని తెలుసుకునే ప్రాసెస్నే ఈ పోస్ట్ మార్టం లేదా అటాప్సీ అంటారు. సో అలా ఆ బాడీని పోస్ట్ మార్టంకి పంపించేసిన తర్వాత వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. ఎలా అంటే చుట్టుపక్కల పోలీస్ స్టేషన్స్ అందరికీ కాల్ చేసి ఇలా రీసెంట్ టైంలో ఎవరెవరు మిస్ అయిపోయారు అని డేటా మొత్తం కలెక్ట్ చేసి ఒక లిస్ట్ని ప్రిపేర్ చేసుకున్నారు. సో ఇలా ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉండగానే అటాప్సీ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. ఆ రిపోర్ట్స్లో ఏముందంటే ఇది ఒక అమ్మాయి బాడీ, ఈ అమ్మాయికి అరౌండ్ 22 నుంచి 24 years ఏజ్ ఉంటుంది. ఈ అమ్మాయి చనిపోయిన కొంతసేపటి తర్వాత ఎవరో నిప్పంటించేసారు అని ఉంది. అండ్ అంతేకాకుండా అన్నిటికంటే ఇంపార్టెంట్, ఈ అమ్మాయి లెఫ్ట్ హ్యాండ్కి ఒక ఎక్స్ట్రా ఫింగర్ ఉంది అని చెప్పారు. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఒక బాడీని నిప్పంటించి చంపేసిర్రా లేదా చంపేసిన తర్వాత నిప్పంటించిర్రా అని ఎట్లా తెలుస్తుంది అని. సో ఈ ప్రాసెస్ని ఎట్లా చేస్తారు అంటే అమ్మాయి బాడీ దొరికిన తర్వాత ఆ అమ్మాయి చనిపోయే ముందు ఆమె బ్రీత్ చేస్తుంది కదా, ఆ బ్రీత్లో కనుక ఫైర్ పార్టికల్స్ అవి చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవి ఉంటే ఈ అమ్మాయి ఆ మంట ద్వారానే చనిపోయిందని అర్థం. లేదు అని అంటే ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత అంటించిరని అర్థం.
సో ఇక్కడ మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. సో ఈ అటాప్సీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఒక పాయింట్ని బేస్ చేసుకొని ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టడం చాలా ఈజీ అనుకున్నారు. ఎందుకంటే ఈ 6 ఫింగర్స్ ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. సో మెయిన్గా ఈ 6th ఫింగర్ మీద టార్గెట్ చేస్తే ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవడం ఈజీగా అవుతుంది అని అనుకొని వీళ్ళు మిస్ అయిపోయిన కంప్లైంట్లు లిస్ట్ ప్రిపేర్ చేస్తారని చెప్పిన కదా, ఆ లిస్టు మొత్తంలో 20 నుంచి 25 ఏళ్ళ అమ్మాయిలు ఎవరున్నారా అని వెతికితే ఒక 4 నేమ్స్ వచ్చినాయి. సో ఆ 4 మిస్ అయిపోయినట్టు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళకి కాల్ చేసి సార్ ఇట్లా మీ అమ్మాయికి ఏమన్నా లెఫ్ట్ హ్యాండ్కి 6th ఫింగర్ ఉందా అని అడిగారు. కానీ కాల్ చేసిన 4 కూడా లేదు సార్ మా అమ్మాయికి 6th ఫింగర్ లేదనే చెప్పారు. అప్పటి వరకు ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనుకున్న ఈ కేసు కాస్త కాంప్లికేటెడ్గా మారింది. ఇది తప్ప వీళ్ళకి ఎలాంటి క్లూ లేదు. సో అందుకని పోలీస్ వాళ్ళు ఫైనల్గా ఒక డిసిషన్కి వచ్చారు. ఈ న్యూస్ని ఎలాగైనా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేద్దాం అనుకున్నారు. అందుకని 6th ఫింగర్ ఉన్న 20 నుంచి 25 ఏళ్ళ అమ్మాయి ఎవరైనా మిస్ అయిపోయిర్రా అని వాళ్ళు న్యూస్ కూడా రన్ చేసారు. ఈ న్యూస్ బాగా వైరల్ అయింది అండ్ వాట్సాప్ గ్రూప్లలో కూడా బాగా షేర్ అయిపోయింది. ఇలా షేర్ అయిన 2 డేస్ తర్వాత ఒక వ్యక్తి ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి సార్ మీరు చెప్పిన క్వాలిటీస్ తోటి మా ఫ్రెండ్ కూడా అమ్మాయి మిస్ అయిపోయింది సార్, ఆ అమ్మాయికి కాల్ చేస్తే కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పారు. అప్పుడు పోలీస్ వాళ్ళు అవునా ఆ అమ్మాయి పేరు ఏంటిది, ఆ అమ్మాయి ఫోటో ఏమైనా ఉందా అని అడిగితే అప్పుడు అతను అవును సార్ ఆ అమ్మాయి పేరు మరియమ్మల్, ఆమెకి 22 ఇయర్స్ ఏజ్ ఉంటుంది అండ్ ఆ అమ్మాయి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి ఫోటో చూపించిండు. అది చూసిన వెంటనే పోలీస్ ఆఫీసర్లు అతన్ని మెల్లగా తీసుకొని అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెట్టారు. అదేంది షాక్ అవుతారు కదా, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చిన అతన్ని, ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన అతన్ని ఎందుకు అరెస్ట్ చేసిర్రు అని. సో దీని వెనుక జరిగిన స్టోరీ చెప్తా వినండి. ఎప్పుడైతే ఈ న్యూస్ బాగా వైరల్ అయిందో ఇతనే కాదు ఆ అమ్మాయితో పాటు చిన్నప్పటి నుంచి పెరిగిన వ్యక్తులు, ఆ అమ్మాయితో పాటు పనిచేసిన వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ క్లాస్మేట్స్ వీళ్ళందరూ చూసి వెంటనే ఈ పోలీస్ స్టేషన్ దగ్గరికి, అందులో కొందరు పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి సార్ ఈ అమ్మాయి పేరు మరియమ్మల్, ఈమెకి తల్లిదండ్రులు ఎవ్వరు లేరు సార్, ఈమె చిన్నప్పటి నుంచి ఆర్ఫనేజ్లోనే పెరిగింది, అక్కడే చదువుకుంది అండ్ తన చదువు కంప్లీట్ అయిపోయిన వెంటనే ఒక టెక్స్టైల్ బిజినెస్లో కూడా ఒక చిన్న వర్కర్గా కూడా పనిచేయడం స్టార్ట్ చేసింది సార్. అండ్ అంతేకాకుండా ఆమె ఆ టెక్స్టైల్స్లో పనిచేస్తున్నప్పుడు ప్రవీణ్ అనే ఒక 27 ఏళ్ళ అబ్బాయితోటి కూడా పరిచయం ఏర్పడింది అండ్ ఆ పరిచయంగా అసలు లవ్గా మారింది సార్. వీళ్ళిద్దరూ చాలా డీప్గా లవ్ చేసుకునే వాళ్ళు అండ్ ఆ అబ్బాయి ఎంతలా ప్రేమించేవాడంటే ఆ అమ్మాయి లేకుండా అస్సలు ఉండేవాడు కాదు. అండ్ చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయికి తల్లి ప్రేమ కానీ తండ్రి ప్రేమ కానీ ఎవరిది దక్కలేదు కాబట్టి ఆ అబ్బాయి ప్రేమకి చాలా అడిక్ట్ అయిపోయింది. అతన్ని వదిలి ఈ అమ్మాయి కూడా ఉండకపోయేది సార్. అందుకని ప్రవీణ్ అనే అబ్బాయి ఆర్ఫనేజ్కి వచ్చేసి నేను ఈ అమ్మాయి వాళ్ళ రిలేటివ్నే అని సైన్ చేసి ఆ అమ్మాయిని ఆర్ఫనేజ్ నుంచి తీసుకొచ్చి ప్రైవేట్ హాస్టల్లో కూడా జాయిన్ చేసిండు సార్. అప్పటి నుంచి వీళ్ళిద్దరు కలిసే ఉంటారు, కలిసే తిరుగుతారు. అండ్ అంతేకాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన విషయం ఏంటంటే సార్ మేము 2 డేస్ బ్యాక్ ఆ అమ్మాయిని ప్రవీణ్తో పాటే చూసినాం, ఆ తర్వాత నుంచి ఆ అమ్మాయికి కాల్ చేసే స్విచ్ ఆఫ్ వచ్చింది సార్, మాకెందుకో ప్రవీణ్ మీదనే డౌట్ ఉంది సార్ అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. వెంటనే పోలీస్ వాళ్ళు ప్రవీణ్ కోసం వెతుకుతూ ఉండగానే ప్రవీణ్ తానంతటా తానే వచ్చి ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి అతన్ని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెట్టి వీళ్ళ స్టైల్లో వీళ్ళు ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. సో ఎప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్స్ చూపించిన ఫోటో అండ్ అమ్మాయి డీటెయిల్స్ ఈ ప్రవీణ్ చూపించిన ఫోటో డీటెయిల్స్తో మ్యాచ్ అవ్వగానే ఇతనే ఆ ప్రవీణ్ అనుకొని కన్ఫర్మ్ చేసిర్రు. అండ్ ఇతని ఫోటో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా పంపించి ఇతనేనా అమ్మ ప్రవీణ్ అంటే వాళ్ళు కూడా అవునన్నారు. సో వెంటనే ఈ ప్రవీణ్ని అరెస్ట్ చేసి వీళ్ళ స్టైల్లో ఇంటరాగేట్ చేస్తే అప్పుడు అసలు విషయం మొత్తం బయట పెట్టిండు. స్టార్టింగ్లో ఈ అబ్బాయి చెప్పిన విషయాలు ఏంటంటే అవును సార్ మేమిద్దరం ఇష్టపడ్డ మాట నిజమే, పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నాం, అలాగని మేము హ్యాపీగానే ఉన్నాం సార్, మా మధ్యలో ఎలాంటి గొడవ కూడా లేదు, అందుకే మేము ఇలా ప్రైవేట్గా టైం స్పెండ్ చేద్దామని మేము ఆ రిమోట్ ఏరియాకి వెళ్ళినాము, కానీ వెళ్ళే దారిలో బైక్ స్కిడ్ అయింది, ఆమె కింద పడిపోయింది సార్, తలకి గట్టిగా దెబ్బ తగలడం వల్ల అక్కడికక్కడే చనిపోయింది, ఆ తర్వాత నాకు ఏం చేయాలో అర్థం కాక నేను ఇలా కాల్ చేసిన సార్ ఆ బాడీని అని చెప్పిండు. కానీ పోస్ట్ మార్టంలో తలకి దెబ్బ తగిలినట్టు ఎక్కడ కూడా లేదు. అందుకని అతను చెప్పేది అబద్ధం అని తెలిసిన వెంటనే గట్టి కోటింగ్ ఇచ్చి మరి వీళ్ళ స్టైల్లో ఇంటరాగేట్ చేస్తే అప్పుడు అతను చేసింది మొత్తం ఒప్పుకున్నాడు. అసలు జరిగింది ఏంది అంటే చిన్నప్పటి నుంచి ఈ మరియమ్మల్ అనే అమ్మాయికి తల్లిదండ్రులు లేకుండా పెరిగింది కాబట్టి ఈ అమ్మాయికి లవ్ ఈ ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు. ఈ అమ్మాయి గురించి ఎక్కువగా కేర్ తీసుకునే వాళ్ళు కూడా లేరు. కానీ ఎప్పుడైతే ఈమె స్టడీ అయిపోయి వర్క్లో జాయిన్ అయిందో, ఈ పనిలో జాయిన్ అయిందో
అక్కడే ఈ ప్రవీణ్ అనే 27 ఏళ్ల అబ్బాయితోటి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ అబ్బాయి చూపించే ప్రేమ, ఆ అబ్బాయి చూపించే కేరు, ఇంకా ఇదే లైఫ్ అనుకుంది. అట్లా ఈ అమ్మాయి కూడా అతన్ని బాగా డీప్గా లవ్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ ఈ అమ్మాయి ఆ అబ్బాయి చూపించే ప్రేమ నిజం అనుకుంది. అతను మోసం చేస్తున్నాడని ఈ అమ్మాయి కనిపెట్టలేకపోయింది. సో అట్లే వీళ్ళ రిలేషన్ కొన్ని రోజులు కంటిన్యూ అయింది. ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయిని ఆర్ఫనేజ్ నుంచి బయటికి తీసుకొచ్చి ఇతను సంతకం పెట్టి మరి ఆ అమ్మాయిని ఒక లేడీస్ హాస్టల్లో జాయిన్ చేయించిండు. ఆ తర్వాత వీళ్ళిద్దరు రెగ్యులర్గా కలుస్తూ ఉండేవాళ్ళు. ఇలా కలిసి ఇక్కడికి బయటికి తిరుగుతూ ఉండేవాళ్ళు అండ్ వీళ్ళు సినిమాలకి షికార్లకు తిరుగుతూ ఉండేవాళ్ళు. ఈ గ్యాప్లోనే పెళ్ళి కాకుండానే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిపోయింది. ఇక ఆ అమ్మాయి తన దగ్గరికి వచ్చి సరే ఇన్ని రోజులు టైంపాస్ చేసిన చాలు, ఇక పెళ్లి చేసుకోమని ఆ అమ్మాయి అడిగింది. కానీ అప్పుడే ఈ అబ్బాయిది నిజస్వరూపం బయటపడ్డది. ఈ అబ్బాయి ఇన్ని రోజులు జస్ట్ వాడుకోవడానికి మాత్రమే ఆ అమ్మాయి దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ అమ్మాయి పెళ్లి చేసుకోమని అడిగిందో అప్పటి నుంచి ఆ అమ్మాయిని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసిండు. కానీ ఆ అమ్మాయి ఇంకా ఫోర్స్ చేసేసరికి ఆ అమ్మాయిని ఎవరు లేని ప్లేస్కి తీసుకెళ్ళి, షాల్వా ఉంటుంది కదా టవల్ లాంటిది, చున్ని లాంటిది సంథింగ్, దాంతో ఎవరు లేని టైం చూసుకొని ఎవరు లేని ప్లేస్కి తీసుకెళ్ళి గట్టిగా బిగించి చంపేసి ఆ బాడీని అక్కడే పెట్టి ఇంటికి వచ్చేసిండు. కానీ ఇక్కడ ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, ఇంటరాగేషన్లో తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే, ఆ అమ్మాయిని చంపేసిన నెక్స్ట్ డే ఇంకొక అమ్మాయిని తీసుకొని అదే ప్లేస్కి వెళ్ళి ఆ అమ్మాయితో ఇంటిమేట్ అయ్యి ఆ అమ్మాయిని మళ్ళీ ఇంటికి పంపించి ఆ బాడీ అక్కడే ఉంది అంటే ఆ అమ్మాయికి తెలియదు బాడీ ఉన్నట్టు, కొంచెం పక్క ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ ఇంటిమేట్ అయిపోయి ఈ అమ్మాయిని పంపించిండు. సో ఆ బాడీ అక్కడే ఉందన్న విషయం తెలుసుకొని మళ్ళీ ఇతను మార్కెట్లోకి వచ్చి పెట్రోల్ క్యాన్ తీసుకొని ఒక అగ్గిపెట్టె తీసుకొని వెళ్ళి ఆ బాడీని మొత్తం అంటించి ఆ బాక్స్ అండ్ ఆ క్యాన్ మళ్ళీ తీసుకొచ్చి వేరే దగ్గర పడేసి ఏమీ తెలియనట్టు అతని లైఫ్ అతను లీడ్ చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే ఈ అమ్మాయిని ఆ హాస్టల్లో నుంచి బయటికి తీసుకొచ్చింది ఇతనే, అదే అందరు వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ అమ్మాయితో పాటు పెరిగిన అందరూ చూసిరు కాబట్టి మళ్ళీ ఇతని మీదనే డౌట్ వస్తుంది అనుకొని ఇతని మీద డౌట్ రాకుండా ఉండడం కోసమే ఇతను స్వయంగా పోయి కంప్లైంట్ ఇవ్వడానికి ట్రై చేసిండు. కానీ నిజం అనేది ఎప్పటికైనా బయటపడాల్సిందే కాబట్టి అతను దొరికిపోయిండు. సో ఇది 1 month బ్యాక్ జరిగిన మరియమ్మల్ అనే అమ్మాయి కేసు. అండ్ ఈ కేసు రీసెంట్గానే జరిగింది కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఇంకా ప్రాసెస్లోనే ఉంది. అండ్ ఇతను ఆ 2 అమ్మాయిలనే మోసం చేసిండా లేదా ఇంకెక్కువ మంది అమ్మాయిలను మోసం చేసిండా అనే విషయం కూడా ఇంకా తెలియలేదు. అండ్ ఈ కేసు గురించి ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది. సో ఫర్దర్గా ఇంకెన్ని చేంజెస్ వస్తాయో చూడాలి. సో మీరు ఒకటి గమనిస్తున్నారో లేదో, ఇలాంటి కేసెస్ రోజు రోజుకి చాలా విపరీతంగా వెళ్ళిపోతున్నాయి. ఒక రిలేషన్షిప్లోకి వచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించి దిగండి. సో ఇది ఇవాల్టి కేసు గురించి. సో నేను స్టార్టింగ్లో చెప్పిన కదా, కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వచ్చి ఉంటే వాళ్ళకి నా గురించి చిన్న ఇంట్రో ఇస్తా అని. సో హాయ్ అండి, నా పేరు ఉదయ్. నేను ఈ ఛానల్లో రియల్ ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ మాత్రమే కలెక్ట్ చేసుకొని దాని గురించి తెలుసుకొని ఇక్కడ ఈ ఛానల్లో షేర్ చేస్తా. అండ్ అంతేకాకుండా మనకి ఇన్స్టాగ్రామ్లో ఉదయ్ డీకోడ్స్ అనే పేజ్ ఉంది. అండ్ అదే పేరుతోటి యూట్యూబ్లో కూడా ఇంకో పేజ్ ఉంది. సో వీటిలో రియల్ స్కామ్స్, మన సొసైటీలో జరిగే రియల్ స్టోరీస్ గురించి ఇవన్నీ కలెక్ట్ చేసుకొని అవేర్నెస్ కల్పిస్తూ ఉంటా. మీరు ఒకసారి యూట్యూబ్లో కూడా చూడండి. 1,85,000 ఆ ఛానల్లో ఉన్నారు అండ్ 1,75,000 ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. మీరు పర్సనల్గా ఏదైనా స్కామ్కి గురైపోయినా, ఏదైనా మోసానికి గురైపోయినా, లేదా ఏదైనా ఇష్యూ వల్ల మీరు లాస్ అయిపోయినా, ఆ ఇష్యూస్ కనుక మీరు అందరికీ తెలియజేసి మీలాగే ఎవరు మోసపోకుండా ఉండాలని మీరు కనుక అనుకుంటే మీ స్టోరీ నాకు షేర్ చేయండి. మీ డీటెయిల్స్ నేను ప్రైవసీగానే ఉంచి స్టోరీని షేర్ చేస్తా. సో మీరు నాతో మాట్లాడాలనుకున్నా కూడా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో ఆ స్టోరీస్ అందరికీ షేర్ చేసి ఎవరికో ఒకరికి హెల్ప్ అయ్యేలాగా చూద్దాం. సో ఇదండి ఇవాల్టి కేస్. అండ్ ఈ రోజు నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ చేద్దామనే ప్లాన్లో ఉన్నా. సో నెక్స్ట్ వీడియో మీకు ఎలాంటి కేసు పైన రావాలో నాకు కింద కామెంట్ చేయండి. ఏ కామెంట్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తా. నేను అనుకున్న లైక్స్ కనుక రాకపోతే నాకు థ్రిల్లింగ్గా అనిపించిన కేసు గురించే వీడియో చేస్తా. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.